హలో ఫ్రెండ్స్, బాహుబలి 2 రికార్డులు అవుట్. అల్లు అర్జున్ పుష్ప 2 10 రోజులకు గాను వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, నిన్న 10th డే వరల్డ్ వైడ్ ఎంత గ్రాస్ రాబట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయ్యేనా, ఎంతవరకు వచ్చింది, ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పుష్ప కలెక్షన్ మీద ఏమన్నా ప్రభావం పడుతుందేమో, కలెక్షన్స్ తగ్గుతాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ కలెక్షన్ డ్రాప్ ఏ మాత్రం తగ్గలేదు. అరెస్టే. ఒక సినిమా పాజిటివ్ టాక్ వస్తే పబ్లిక్ని ఎవ్వడు ఆపలేడు అన్నట్టు నిన్న వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రం దుమారం లేచిపోయింది. ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. 92 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డ్ కలెక్షన్స్ 10th డే పరంగా అలాంటి ప్రభంజన క్రియేట్ చేసి పెట్టింది. మూవీ టీం కూడా అఫీషియల్గా 100 కోట్ల గ్రాస్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేసి పెట్టింది. ఇది ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డు. ఒక 10th డే ఆల్మోస్ట్ 100 కోట్ల గ్రాస్ అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే హిందీలో మాత్రం ప్రభంజనం క్రియేట్ చేసి పెట్టింది. ఆల్ టైమ్ రికార్డు, ఎపిక్ రికార్డు, వండర్ క్రియేట్ చేసి పెట్టింది హిందీలో పుష్ప 2 అయితే. నిన్న హిందీ మార్కెట్లో 46 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి బాహుబలి డే 1 44 కోట్లు ఉంటే 10th డే కూడా బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేసింది. పుష్ప ప్రభంజనం అనేది ఏ రేంజ్లో ఉందో స్పష్టంగా హిందీలో అర్థమవుతుంది. నిన్న ఈవినింగ్ 6 o'clock అయితే అహ్మదాబాద్, కలకత్తా, ఢిల్లీ, ముంబై, పూణే, నాసిక్ ఇలాంటి మాస్ ఏరియాలో మాత్రం పుష్ప 2 ప్రభంజనం ఆన్లైన్ ఒక రేంజ్లో ఉంటే ఆఫ్లైన్ కూడా అంత బ్రహ్మాండంగా కానొచ్చింది. నిన్న గంటకు 70,000, ఈ రోజు కూడా ఆన్లైన్ బుకింగ్లో అయితే గంటకు 70,000 పైన సోల్డ్ అవుట్ అంటే బెస్ట్ రికార్డు. 10th డే ఎలాంటి రికార్డు నమోదు చేసిందో ఈ రోజు కూడా సండే మాస్ ఆఫ్లైన్ బుకింగ్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ నమోదయ్యే అరుదైన రికార్డు, ఆల్ టైమ్ రికార్డు, ఇండియన్ సినిమా రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఈ రికార్డు కొట్టడానికే ఎంత టైం పడుతుందో, ఎన్ని రోజులు వెయిటింగో కానీ బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది. 10 days గాను హిందీ మార్కెట్లో 507 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. మొదటి రోజు పుష్ప పేరు మీదనే రికార్డు ఉంది. సండే రోజు పుష్ప పేరు మీదనే రికార్డు ఉంది. సాటర్డే కూడా పుష్ప పేరు మీదనే ఆల్ టైమ్ కలెక్షన్ ఉంది. నిన్న 10th డే కూడా పుష్ప రికార్డు హిందీ మార్కెట్లో సాలిడ్ జెండా పాతేసింది. 507 కోట్ల నెట్, ఫాస్టెస్ట్ 500 CR నెట్ సాధించిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. ఈరోజు మార్నింగ్ షో తోటే బాహుబలి రికార్డు 515 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఇప్పటికీ 8 ఏళ్లకు చెక్కు చెదరని రికార్డు ఉంటే ఆ రికార్డు పుష్ప 2 బ్రేక్ చేయబోతుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే బిగ్గెస్ట్ రికార్డు పుష్ప 600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ఎత్తు, హిందీ మార్కెట్ ఒక ఎత్తు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులుగాను 270 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. హిందీ మార్కెట్తో పోలిస్తే తగ్గినా కానీ నైజాంలో మాత్రం బెటర్ పర్ఫార్మెన్సే. నైజాంలో అయితే 80 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసింది. సీడెడ్లో మాత్రం ఇంకా 26 కోట్లు కూడా టచ్ చేయలేదు. సీడెడ్లో మాత్రం సాలిడ్ కలెక్షన్స్ డ్రాప్ అయినాయి. ఆంధ్ర మొత్తం మీద 63 కోట్ల దాకా షేర్ రాబట్టింది. చూద్దాం, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్, నైజాంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్ర సీడెడ్ మళ్ళీ పుష్ప 1 లాగా లాస్ అవుతుందా అనేది వెయిటింగ్. కర్ణాటక బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కేరళ, తమిళనాడు మాత్రం బ్రేక్ ఈవెన్కు కష్టమే. ఓవర్సీస్ మొత్తం మీద నార్త్ అమెరికాలో జస్ట్ 1 million వస్తే నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. టోటల్ ఓవర్సీస్ మొత్తం మీద 2 million కలెక్ట్ చేస్తే కెనడాలో బెస్ట్ కలెక్షన్ ఉంది, మలేషియా బెస్ట్, ఆస్ట్రేలియా బెస్ట్, నార్త్ అమెరికాలో కూడా ఇంత మాస్ కంటెంట్ మూవీ 14 million కలెక్ట్ చేయడం అంటే బెస్ట్ రికార్డ్ ఇది. నార్త్ అమెరికాలో అయితే 2 million కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. వరల్డ్ వైడ్గా పుష్ప ప్రభంజనం అనేది క్లియర్ కట్గా కానొచ్చింది. ఏ మాత్రం తగ్గలే. అరెస్ట్ ఇంపాక్టు లేకపోతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ తక్కువ ఉన్నాయని నార్త్లో ఏమన్నా డ్రాప్ అవుతుంది అంటే ఏ మాత్రం దక్కలేదు. తెలుగే, హిందీ మార్కెట్, కన్నడ మార్కెట్టే. ఏది ఏ లెక్క ఉన్నా హిందీలో మాత్రం ప్రభంజనం మాత్రం ఆగట్లేదు. మనకు ఆన్లైన్ బుకింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే థియేటర్లో కొన్ని ప్రాంతాల్లో ఎవరు లేడు. ఇంత కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అంటే నిన్న ఈవినింగ్ హిందీ మార్కెట్ కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. దుమారం లేచిపోయింది. పుష్ప ప్రభంజనం అనేది ఫస్ట్ టైం హిందీ మార్కెట్లో
జస్ట్ 600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించబోతుంది. వరల్డ్ వైడ్గా ఇప్పటికే 1100 కోట్లకు పైగా గ్రాస్ నమోదు చేసింది. ఈ రోజుతో 1200 కోట్ల మార్క్ కంప్లీట్ చేసుకొని 1300 కోట్ల మార్కు RRR రికార్డ్, కేజీఎఫ్ రికార్డ్, ఇంకా ఓన్లీ బాహుబలి రికార్డే ఉంటుంది. పుష్పకు పోటీ 1800 కోట్ల మార్క్ టచ్ చేస్తుందా లేదా అనేది వెయిటింగ్. ఈ రోజు కలెక్షన్స్ మాత్రం 100 కోట్ల గ్రాస్ ఈజీగా ఉంటాయి. నిన్న సాటర్డేనే 100 కోట్ల గ్రాస్ అంటే ఈరోజు సండే ఆఫ్లైన్లో ఒక రేంజ్లో ఉంటుంది. ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ నమోదు అవుతాయనేది వెయిటింగ్. పుష్ప ప్రభంజన మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ రేంజ్ కలెక్షన్స్ ఉంటే 600-700 కోట్లు నమోదు కావచ్చు గ్రాస్ పరంగా అనుకున్నా, కానీ 1300-1400 కోట్ల గ్రాస్ నమోదు అవుతుందని నేనే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. హిందీ నుంచి ఇంత బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్లు అర్జున్ క్రేజ్ హిందీలో మాత్రం పీక్స్లోకి చేరిపోయింది, ఒక రేంజ్. అరెస్ట్ తర్వాత కూడా కలెక్షన్స్ పెరిగినాయట హిందీలో, ఈ టాక్ కూడా వినపడుతుంది. వెయిటింగ్ లాంగ్ రన్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది పుష్ప 2. ఇప్పుడైతే బాహుబలి హిందీ మార్కెట్ కలెక్షన్స్ అవుట్ అయిపోయినాయి. ఇంకా లాంగ్ రన్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా లేదనేది వెయిటింగ్. కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.